శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణము బాలకాండలో 59వ సర్గ. విశ్వామిత్రుడి శాపం. సాక్షాత్తు చండాల రూపంతో ఉన్న త్రిశంకుడి మాటలు విన్నాడు విశ్వామిత్రుడు. నాయనా, భయపడకు, జాలిపడుతూ మధురంగా అన్నాడు. నీకు స్వాగతం. నువ్వు ధర్మాత్ముడివి, నాకు తెలుసు. నిన్ను ఆదుకుంటాను. నీ యజ్ఞానికి సహాయంగా పుణ్యకర్ములైన మహారుషులు అందరినీ ఆహ్వానిస్తాను. నిక్షేపంలా నువ్వు యజ్ఞం చేద్దువు. కాని గురువు శాపం వల్ల నీకు ఈ రూపం వచ్చింది కదూ. ఈ చండాల రూపంతోనే సశరీరంగా స్వర్గానికి వెళుతావు. రాజా, శరణు పొందదగిన చోటే విశ్వామిత్రుడి దగ్గరే శరణుజొచ్చావు. స్వర్గం నీ అరిచేతిలో ఒరిగిందనే అనుకో ఇక అన్నాడు. త్రిశంకుడికి ఆశ్రయమిచ్చాడు విశ్వామిత్రుడు. మహా తేజోవంతులు, పరమ ధార్మికులు, గొప్ప ప్రజ్ఞులు అయిన తన కుమారులని పిలిచాడు. యజ్ఞానికి అవసరమైన సంబరాలు సమకూర్చండి అంటూ ఆదేశించాడు. తన శిష్యులందరినీ పిలిచాడు. నా ఆజ్ఞ ఇది. శిష్యులతోనూ స్నేహితులతోనూ కలిసి వెళ్ళండి. ఋత్వీజులతోనూ విద్వాంసులతోనూ సహ ఋషుల్ని అందరినీ పిలుచుకురండి. నా మాట విని ఎవరైనా ఏమైనా అన్నారో, అనాదరణగా మాట్లాడారో అదంతా నాకు తెలియచేయండి అన్నాడు. గురువు ఆజ్ఞ శిరసావహించారు శిష్యులు. వెంటనే అన్ని దిక్కులకి బయలుదేరారు. అన్ని దేశాల నుంచి బ్రహ్మవాదులు వచ్చారు. శిష్యులు కూడా తిరిగి వచ్చేశారు. ఎక్కడెక్కడ బ్రహ్మవాదులు ఏమేమన్నారో అన్నీ విశ్వామిత్రుడికి విన్నవించారు. మీ మాట మీద బ్రాహ్మణులందరూ పయనమై వస్తున్నారు. ఒక్కో మహోదయుడు తప్ప సమస్త దేశాల వాళ్ళు వచ్చారు. అయితే వశిష్ఠుడి 100 మంది కుమారులు మాత్రం మా మాటలు విని మండిపడ్డారు. నానా మాటలు అన్నారు. యజ్ఞం చేసేవాడు చండాలుడా, చేయించేవాడు క్షత్రియుడా? మహా బాగుంది. ఆ సభకి దేవతలు, ఋషులు ఎలా వస్తారయ్యా? హవిస్సు పుచ్చుకుని ఎలా భుజిస్తారు? విశ్వామిత్రుడు పెట్టిన చండాల భోజనం తిని మహాత్ములైన బ్రాహ్మణులు స్వర్గంలో ఎలాగ అడుగు పెడతారయ్యా అంటూ మహాదయుడు వశిష్ఠ కుమారులు నిష్ఠూరాలాడారు. అంతేసి గుడ్లు చేశారు అన్నారు. క్రోధంతో విశ్వామిత్రుడి 2 కళ్ళు చింతనిప్పుల్లా మండాయి. ఉగ్రమైన తపస్సు చేస్తున్నాను నేను. రవ్వంత నాలో దోషం లేదు. అలాంటి నన్ను దూషించిన దురాత్ములు భస్మీభూతులైపోవాలి. సంశయం లేదు. వాళ్ళంతా కాలపాశాలతో యముడి ఇంటికి వెళతారు. 700 జన్మల దాకా పీనుగులు తింటూ తిరుగుతారు. ముష్టీకులన్నా హీన జాతులై రోజూ కుక్క మాంసం తింటూ కటికె వాళ్ళై వికృతి రూపంతో వికార బ్రతుకు బతుకుతారు. ఊరూరు తిరుగుతారు. దుర్బుద్ధి మహాదయుడు నన్ను దూషించాడు కదూ. నా క్రోధానికి గురి అయ్యాడు. విషాదుడై పుడతాడు. సర్వలోకాలు అతన్ని తిట్టిపోస్తాయి. జీవహింస చేస్తూ చిరకాలం తిరుగుతాడు. దుర్గతి పొందుతాడు అంటూ మునులందరి మధ్య నిప్పులు ఉరిమి ఊరుకున్నాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 59వ సర్గ. త్రిశంకు స్వర్గం. 60వ స్వర్గ. త్రిశంకు స్వర్గం. మహా తేజోవంతుడైన విశ్వామిత్రుడు తపోబలంతో మహోదయుడితో కూడా
వశిష్ఠుడి 100 మంది కుమారులని హతమార్చేశాడు. ఋషుల మధ్య నుంచుని త్రిశంకుణ్ణి చూపిస్తూ ఇలా అందుకున్నాడు. ఇదిగో, ఇతడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహారాజు త్రిశంకువు. సుప్రసిద్ధుడు, ధార్మికుడు, దాత. ఇప్పుడు ఇలా ఉన్నాడు. స్వదేహంతో స్వర్గానికి వెళ్ళాలని నా శరణుజొచ్చాడు. ఇతడు స్వదేహంతో స్వర్గానికి వెళ్ళి తీరాలి. అందుకోసం మీరు నేను యజ్ఞం చేయిద్దాం అన్నాడు. ధర్మం తెలిసిన మహర్షులు విశ్వామిత్రుడి మాటలు విన్నారు. అందరూ ఒక దగ్గర చేరారు. ధర్మసమ్మతంగా కూడబలుక్కున్నారు. ఈ విశ్వామిత్రముని పరమ కోపిష్టి. ఇతడు చెప్పింది చేసి తీరాలి మనం, సందేహం లేదు. భగవంతుడైనా ఇప్పుడు నిప్పులాంటి వాడు. కోపం వచ్చిందా శాపం పెడతాడు కనుక యజ్ఞం జరిగించవలసిందే మనం. విశ్వామిత్రుడి ప్రభావం వల్ల త్రిశంకుడు స్వదేహంతో స్వర్గానికి వెళ్ళేట్టు అందరము యజ్ఞం మొదలెడదాం అని నిశ్చయించుకున్నారు. యజ్ఞ కార్యాలు ఆరంభమయ్యాయి. విశ్వామిత్రుడు అధ్వర్యుడై కూర్చున్నాడు. మంత్రకోవిదులైన ఋత్వీజులు వరసగా కర్మలన్నీ కల్పసూత్ర ప్రకారం యథావిధిగా జరిగించారు. ఆవిర్భాగాల కోసం సర్వదేవతల్ని ఎంతోసేపు మంత్రాలతో పిలిచాడు విశ్వామిత్రుడు. ఎంత పిలిచినా దేవతలు ఒక్కరూ రాలేదు. విశ్వామిత్ర మహాముని కోపంతో మునిగిపోయాడు. కోపంతో శృవం మీదికెత్తాడు. త్రిశంకు వైపు తిరిగాడు. రాజా, నా స్వార్జితమైన తపోవీర్యం చూడు. నా ప్రభావంతో నిన్ను స్వదేహంతో స్వర్గానికి పంపిస్తాను. దుష్ప్రాపమైన స్వర్గానికి నువ్వు స్వదేహంతో వెళ్ళు. నా స్వార్జితమైన తపఫలం కొంచెమైనా ఉంది కదా, దాని ప్రభావంతోనే నువ్వు స్వదేహంతో స్వర్గానికి వెళ్ళు అన్నాడు. రామ, విశ్వామిత్రుడి నోట్లో మాట నోట్లోనే ఉంది. అంతమంది మునులు చూస్తూనే ఉన్నారు. స్వదేహంతో స్వర్గానికి వెళ్ళాడు త్రిశంకుడు. దేవేంద్రుడు చూశాడు. దేవతలందరితోనూ లేచాడు. త్రిశంకు తిరిగిపో అంటూ గర్జించాడు. స్వర్గానికి తగవు నువ్వు, మూఢుడా. గురువు శాపముంది నీకు. పో, తల క్రిందుగా భూమి మీద పడు అన్నాడు. విశ్వామిత్రముని రక్షించు అరుస్తూ స్వర్గం నుంచి పడ్డాడు త్రిశంకుడు. విన్నాడు విశ్వామిత్రుడు. ఆగు, ఆగు, తీవ్రమైన రోషంతో అన్నాడు. ఋషుల మధ్య అపర ప్రజాపతిలా నిలబడ్డాడతడు. దక్షిణం వైపు సప్త ఋషులు కొత్త నక్షత్రాలు సృష్టించాడు. అలా నక్షత్ర వంశం పుట్టించి కోపంతో మరో ఇంద్రుణ్ణి పుట్టిస్తాను, లేదా లోకంలో ఇంద్రుడు లేకుండానే పోవాలి అని సంకల్పించాడు. అంతేకాదు, దేవతలకి మారు దేవతల్నే సృష్టించాలని ఉపక్రమించాడు. దాంతో దేవతలు, రాక్షసులు, ఋషులు పరమ సంభ్రాంతులైపోయారు. విశ్వామిత్రుడి దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. ఓదార్చడం మొదలెట్టారు. మునీంద్ర, త్రిశంకుడికి గురువు శాపం ఉంది. స్వదేహంతో స్వర్గం రావడానికి అర్హత లేదతడికి అన్నారు. నా ప్రతిజ్ఞ అబద్ధం కాకూడదు, గంభీరంగా అన్నాడు విశ్వామిత్రుడు. మీకు శుభం కలగాలి. స్వదేహంతో ఈ రాజుని స్వర్గం పంపుతాను అన్నాను. నా మాట పొల్లు కాకూడదని నా సంకల్పం కనుక త్రిశంకుడు స్వదేహంతో శాశ్వతంగా స్వర్గంలో ఉండి తీరాలి. నేను చేసిన నక్షత్రాలు లోకాలు ఉన్నంత వరకు
అన్ని విధాలా స్థిరంగా ఉండాలి. మీరంతా దీనికి తలలూపాలి అన్నాడు. మునీంద్ర, నీకు శుభమవుతుంది. మళ్ళీ అందుకున్నారు దేవతలు. నువ్వు అన్నట్టే కాని నువ్వు పుట్టించిన నక్షత్రాలన్నీ అన్ని విధాలా ఆకాశం మీద శాశ్వతంగా ఉండని. అయితే అవి సూర్యుడు, చంద్రుడు తిరిగే జ్యోతిశ్చక్ర మార్గంలో కాక వెలుపలే ఉంటాయి. ఆ నక్షత్రాల మధ్య త్రిశంకువు తలకిందుగా మాత్రముంటాడు. దేవతలతో సమానంగా మంచి కాంతితో ప్రకాశిస్తాడు. కీర్తిమంతుడు, కృతార్థుడు అయిన త్రిశంకువు స్వర్గంలో ఉన్నట్టే ఈ నక్షత్రాలు అతన్ని అనుసరిస్తాయి అన్నారు. అంతమంది విశ్వామిత్రుణ్ణి పొగిడారు. మంచిది అన్నాడు విశ్వామిత్రుడు. యజ్ఞం పూర్తయింది. దేవతలు, మునులు 50 మంది తమ తమ నివేశాలకి వెళ్ళిపోయారు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 60వ సర్గ. 61వ సర్గ. యజ్ఞ పశువు. వచ్చిన వాళ్ళంతా పయనం కావడం చూసి తపోవనం మునులతో, ఈ దక్షిణ దిక్కు విఘ్నమే కలిగింది మనకి. అంచేత మరోవైపు వెళ్ళి తపస్సు చేసుకుందాం. పడమటి వైపు విశాలంగా ఉంటుంది. పుష్కర తీర్థం తపస్సుకు మంచి యోగ్యంగా ఉంటుంది. సుఖంగా అక్కడ తపస్సు చేసుకుందాం అన్నాడు విశ్వామిత్రుడు. ఆ ప్రకారం పడమటికి బయలుదేరాడు. పుష్కర తీర్థం దగ్గర దుంపాదుడ్రా తింటూ ఉగ్రమైన తపస్సు చేశాడు. అదే సమయంలో అయోధ్య రాజు అంబరీషుడు యజ్ఞం తలపెట్టాడు. అతడి యజ్ఞ పశువు దేవేంద్రుడు అపహరించాడు. పశువు కనపడకపోవడంతోనే పురోహితుడు రాజుతో అన్నాడు, రాజా, మీ దుర్నయం వల్ల యజ్ఞ పశువు పోయింది. కాసుకోకపోతే దోషాలు రాజుని చంపుతాయి. ప్రాయశ్చిత్తం దొడ్డది. యజ్ఞకర్మ జరిగే లోపల నర పశువు అయినా సరే పట్టుకు రావాలి. మహాబుద్ధిమంతుడు అంబరీషుడు పురోహితుడి మాట విని వేలు వేలు ఆవులు పట్టుకుని నరపశువు కోసం బయలుదేరాడు. దేశ దేశాలు తిరిగాడు. పల్లెలు పట్టణాలు వెతికాడు. అడవులు ఆశ్రమాలు దారులు గాలించాడు. ఎక్కడా నరపశువు దొరకలేదు. తుదకి భృగుతుంగ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ రుచిక ఋషిని చూశాడు. భృగువంశం ఋషి రుచీకుడు. భార్య, 3 కొడుకులు ఉన్నారతడికి. నమస్కరించి కుశలం అడిగాడు అంబరీషుడు. మునీంద్ర, 100,000 ఆవులిస్తాను. నా యజ్ఞానికి పశువుగా నీ కుమారుల్లో ఒకరిని విక్రయించు. కృతార్థున్నవుతాను. దేశ దేశాలు తిరిగాను. యజ్ఞానికి నరపశువు లభించలేదు. వేలం పుచ్చుకొని ఒక కుమారుణ్ణి ఇయ్యి అన్నాడు. బావుంది, కానీ ఏమైనా పెద్ద కొడుకుని మాత్రం అమ్మను అన్నాడు రుచీకుడు. అతడి భార్య ఆ మాట వింది. గొప్ప తపస్సు చేసిన ఇల్లాలు ఆమె. ఆయన పెద్ద కొడుకుని అమ్మను అన్నారు. చిన్నవాడు శునకుడంటే నాకు ప్రాణం. అంచేత రాజా, చిన్నవాణ్ణి మాత్రం నేను ఇవ్వను. సహజంగా పెద్దవాడంటే తండ్రికి ఇష్టం. అలాగే ఆఖరి వాడంటే తల్లికి ఇష్టం. కనుక చిన్నవాణ్ణి నేను అమ్మను అంది. తల్లి తండ్రి అన్న మాటలు విన్నాడు నడిమి కుర్రాడు సునశ్శేపుడు. తనంతట తానే
అంబరీషుడి దగ్గరికి వచ్చాడు. రాజా, మా నాన్న పెద్దవాణ్ణి అమ్మనన్నాడు. అమ్మ చిన్నవాణ్ణి అమ్మనంటోంది. ఇక నడిమివాణ్ణి నేను అమ్ముడైపోయినట్టే అనుకుంటున్నాను కనుక నన్ను పట్టుకుపో అన్నాడు. అంబరీషుడి ఆనందానికి అంతులేదు. 1,00,000 ఆవులు రుచీకుడికి ఇచ్చేశాడు. సునశ్శేఫుణ్ణి పుచ్చుకున్నాడు. రథం మీద పెట్టుకుని వడివడిగా బయలుదేరాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 61వ సర్గ. 62వ సర్గ. బతికిపోయాడు. ఏకాఏకిని ఎగిరిపోతూ వెళ్ళింది అంబరీషుడి రథం. మధ్యాహ్నమయ్యేసరికి శుష్కర తీరం దగ్గరికి వచ్చింది. విశ్రాంతి కోసం అక్కడ ఆగాడు అంబరీషుడు. అక్కడే ఋషులతో తపస్సు చేసుకుంటున్నాడు విశ్వామిత్రుడు. సునశ్శేఫుడికి విశ్వామిత్రుడు మేనమామ అవుతాడు. ఎంతో ఆతురపడుతూ ఉన్నాడు సునశ్శేఫుడు. శ్రమతోనూ దడతోనూ మొహం వెలవెలపోతూ ఉంది. అలాంటి స్థితిలో దేవుడిలా అగుపించాడు మేనమామ విశ్వామిత్రుడు. చూడడమే తడువు అతడి ఒళ్ళో వెళ్ళి పడ్డాడు సునశ్శేఫుడు. మామా, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జ్ఞాతులు బంధువులు, మరి చెప్పేదేముంది? నువ్వే రక్షించాలి నన్ను. అందరికీ నువ్వే రక్షకుడివి, నువ్వే హితుడివి. అంబరీషుడి యజ్ఞం నెరవేరాలి. నేను చావు తప్పి బయటపడాలి. చిరకాలం బతకాలి. మంచి తపస్సు చేసుకోవాలి. స్వర్గానికి వెళ్ళాలి. ధర్మాత్ముడివి నువ్వు, సౌమ్యుడివి, మునిపుంగవుడివి. అనాథుణ్ణి నేను, నువ్వే నాకు నాథుడివి. నన్ను చల్లగా చూడు. కొడుకుని తండ్రిలాగా ఈ ఆపద నుంచి రక్షించు అంటూ వేడుకున్నాడు. సునశ్శేఫుడి ప్రార్థన విన్నాడు విశ్వామిత్రుడు. ఎన్నో విధాల అతన్ని ఓదార్చాడు. తన కుమార్ల వైపు తిరిగాడు. శుభం కోరే తండ్రులు దేనికోసం కొడుకుల్ని కంటారో పరలోక హితార్థం దానికి సమయం వచ్చిందిప్పుడు. ఈ కుర్రాడు మునిపుత్రుడు నా శరణు జొచ్చాడు. ఇతడికి ప్రాణదానం చేయండి. మీరందరూ సుకృత కర్మలు, ధర్మపరాయణులు. అంబరీషుడి యజ్ఞ పశువుగా మీలో ఒకరు వెళ్ళండి. అగ్నికి తృప్తి కలిగించండి. సునశ్శేఫుడు బతికిపోతాడు. అంబరీషుడి యజ్ఞం విఘ్నం లేకుండా పూర్తవుతుంది. దేవతలు తృప్తి పడతారు. నా మాట మీరు నిలబెట్టినట్టు అవుతుంది అన్నాడు. అదేమన్నమాట? మధుష్యందుడు మొదలైన విశ్వామిత్రుడి కుమారులు తండ్రి మాట విని అహంకారంతో అన్నారు, మాకు ప్రభుడివే నువ్వు, అయినా కన్న కొడుకుల్ని వదిలేసి పరాయి బిడ్డని ఆదుకుంటున్నావు. అన్నం వదిలేసి కుక్క మాంసం తిన్నట్టు ఉందిది అన్నారు. క్రోధంతో నిప్పులు ఉరిమాడు విశ్వామిత్రుడు. నా మాట అతిక్రమించారు. పైగా ధర్మ విరుద్ధంగా దారుణమైన మాట, ఒళ్ళు కలపొడిచే మాట పలికారు కనుక మీరందరూ వశిష్ఠుడి కొడుకుల్లాగా కుక్క మాంసం తింటూ ముష్టికులై 1000 ఏళ్ళు భూమి మీద తిరుగుతారు అని శపించాడు. ఆర్తుడైన సునశ్శేఫుడికి బాధ లేకుండా రక్షణ చేశాడు. మునిపుత్రుడా, అంబరీషుడి యజ్ఞంలో పవిత్రమైన దర్భపాశలతో నిన్ను కడతారు. ఎర్రటి గంధాలు పూస్తారు. ఎర్రటి పూలదండలు వేస్తారు. వైష్ణవ ఉపస్తంభానికి కడతారు. అదిగో అప్పుడు నేను చెప్పినట్టు
అగ్నిహోత్రుణ్ణి స్తోత్రం చెయ్యి. 2 గాథలు ఉపదేశిస్తాను. ఈ దివ్య గాథలు 2 గానం చెయ్యి అన్నాడు. ఆ 2 గాథలు పుచ్చుకున్నాడు సునశ్శేఫుడు. కుదుట పడ్డాడు. త్వరగా అంబరీషుడి దగ్గరికి వచ్చేశాడు. మహారాజా, చప్పున యజ్ఞశాలకి పోదాం పద అన్నాడు. యజ్ఞ దీక్ష ప్రారంభించు మరి అన్నాడు. ఉత్సాహ ఆనందాలతో శీఘ్రంగా యజ్ఞశాలకి వచ్చేశాడు అంబరీషుడు. సదస్సుల అనుమతి పుచ్చుకున్నాడు. సునశ్శేఫుణ్ణి పవిత్రమైన లక్షణాలతో ఎర్రబట్టలు కట్టించాడు. యజ్ఞ పశువు చేసి ఉపస్తంభానికి బంధించాడు. ఉపస్తంభానికి కట్టడంతోనే దివ్య వాక్కులతో ఇంద్రుణ్ణి, అతడి తమ్ముడు ఉపేంద్రుణ్ణి, దేవతల్ని యథావిధిగా స్తుతించాడు. రహస్యంగా అతడు చేసిన స్తోత్రంతో సంతోషించాడు దేవేంద్రుడు. సునశ్శేఫుడికి దీర్ఘాయువు ప్రసాదించాడు. అతడి అనుగ్రహం వల్ల అంబరీషుడు రెట్టింపు యజ్ఞఫలం సంపాదించాడు. విశ్వామిత్రుడి పుష్కర క్షేత్రంలో మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. శ్రీమద్ రామాయణం బాలకాండలో ఇది 62వ సర్గ.